అసెంబ్లీలో సాధారణంగా ఏముంటుందంటే పేపర్లు దాంట్లో సబ్మిట్ చేస్తుంటారు. ఆ పేపర్లని చదవటము దాని గురించినటువంటిది ఉంటుంది. అక్కడ మొత్తం రికార్డ్ అవుతూ ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చాక అంటే 2014లో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన పలు అంశాల మీద చర్చలు ఇవి నడిచినటువంటి సందర్భంలో చెప్పుకొచ్చారు. కానీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అసెంబ్లీ లోపల పెట్టాల, విడిగా పెడుతుండేవాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక అసెంబ్లీ లోపలే స్క్రీన్స్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చంద్రబాబు గారి గురించిన ఆడియోలు వీడియోలు విత్ డాక్యుమెంట్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టడం ప్రారంభించారు. ఈవెన్ ఇప్పుడు దాకా కొనసాగుతూనే ఉంది అది. ఈవెన్ మొన్న కూడా జరిగినటువంటి చివరి సమావేశంలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారానే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇది రాష్ట్రానికి వైజాగ్ ఎందుకు అనుకుంటున్నాను ఇదంతా కూడా ఏది మొన్న బడ్జెట్ సమావేశాల సందర్భం. ఇప్పుడు సేమ్ జగన్ బాటలో అంటే కేసీఆర్ 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నా సరే 9 ఏళ్ల నుంచి కూడా తను తెలంగాణలో అట్లాంటి ప్రపోజల్ చేయలే. చంద్రబాబు గారికి మళ్ళీనే ఎవడో ఎన్ని పట్టించుకునేది అన్నటువంటి రూట్లోనే ఉంటారు. అంటే చంద్రబాబుకైనా కేసీఆర్కైనా మేమే కరెక్టు, మేము ఏది మాట్లాడితే అదే జనం నమ్ముతారు అన్నటువంటిది ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే మంది నమ్ముతారో లేదో ఎందుకైనా మంచిదని ఎవిడెన్స్ అని చెప్పి తీసుకొచ్చి అక్కడ వీడియో ఆడియోలు పెట్టి ఇప్పుడు రేవంత్ అదే బాట పట్టుకొచ్చారనమాట. అంటే టెక్నాలజీని వాడుకోవడం. వాస్తవంగా టెక్నాలజీ పితామహుడని తనకి తాను కితాబిచ్చుకునేటువంటి చంద్రబాబుకి ఒరిజినల్ టెక్నాలజీ వాడింది ఎవరంటే ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు. దాన్ని హషప్ చేసుకుంటూ వస్తారు కాబట్టి అది పక్కన పెట్టేద్దాం. బట్ ఇప్పుడు ఆ టెక్నాలజీని వాడి క్లియర్గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బాటలోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వాళ్ళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఉపన్యాసం అంతా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారానే అవన్నీ చూపెడుతూ వచ్చారు. అదే కొత్త మార్పు.